పదకొండు కొట్టేసింది, ఇంకా డయానా రాలేదు. Damn it, dirty girl. What a shame. Oh, dear Diana, వచ్చావా? ఆ మ్యాట్రిక్స్ గారు నీతో ఏమైనా మాట్లాడా? నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా వాడి పక్కకే రావట్లేదు. నువ్వు నాకు దొరకటం వాడికి నచ్చలేదు అనుకుంటాను. నో, మ్యాట్రిక్స్ ఇస్ గ్రేట్. అతని మూలంగానే మీరు నాకు పరిచయం అయ్యారు. ఏంటదే? అందుకని అతన్ని పాస్ చేయాలి. అయ్యో, వాడికి వార్తలు పెట్టిన చదువు వచ్చేసావుదే, వాడిని నన్ను ఎలా పాస్ చేయమంటావు? అతను చదువుకుపోయినా అతన్ని పాస్ చేసి తీరాలి, లేదా నన్ను మర్చిపోండి. అయ్యో డయానా, ఐ లవ్ యూ. వాడు ఏమడిగినా నేను చేస్తాను. వాడు చదవక్కర్లేదు, పాస్ మార్క్ పడేస్తాను. వాడు కాలేజీకి రావక్కర్లేదు, అటెండెన్స్ వేస్తాను. వాడు ఏమడిగినా ఇస్తాను, కానీ నన్ను మాత్రం విడిచిపెట్టదు. డార్లింగ్. సార్ రారా మ్యాథ్స్. రండి మ్యాథ్స్ గారు, కూర్చోండి సార్. మీరు ప్రొఫెసర్, నేను స్టూడెంట్, ఎలా కూర్చోండి? నో, ఈ ముంబై మహానగరంలో ఇంత పెద్ద రామచంద్ర యూనివర్సిటీలో ఫస్ట్ గ్రేడ్ లో పనిచేసే ఒక కాలేజ్ ప్రొఫెసర్ కి లైఫ్ పార్ట్నర్ అరేంజ్ చేశారు. మీకు నేను ఇది కూడా చేయకూడదా? నా మొహం చూసి ఏదో అన్నారే. ఈ మొహమా? ప్రపంచ సుందరిమణులందరినీ ఒక్క చోట చేర్చినట్టుగా ఉంది ఈ ముఖం. మొట్టమొదటిసారి ఉద్యోగానికి వెళ్ళేవాడు డైరెక్ట్ గా ఒక్కసారి ఈ ముఖాన్ని చూస్తే చాలు, ఏంటి సార్ పని ఓహో ఎదురొచ్చేస్తుంది. సార్ రేబాన్, యా, మీ మొహాన్ని పెట్టుకున్న తర్వాతే ఆ రేబాన్ కంపెనీకి పేరు పెరిగిపోయింది. కర్మరా, ఈ సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ అసహ్యంగా ఉంటారే. పక్క నుంచోగలరా? అలా నుంచునే అర్హత ఒకే ఒక వ్యక్తికి ఉంది. హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ లేడు? అవును. మీ ఇద్దరు కలిసి నుంచుంటే అసలు ఎవ్వరూ పోల్చుకోలేరు. రివర్స్ అయింది. మీకేం కావాలో చెప్పండి. సార్, పొద్దున కారులో నన్ను పికప్ చేసుకుని కాలేజీలో డ్రాప్ చేసి సాయంకాలం అదే కారులో తిరిగి డ్రాప్ చేయాలి. నా కార్ రిపేర్ అయితే ఉప్పెక్కించుకోండి. ఓకే, ఇంకేం కావాలి చెప్పండి. దమ్ము కొట్టాలి సార్. టేక్ ఇట్ మా. మీ ముందు నేను దమ్ము కొట్టాలా సార్? కొట్టనా సార్? కొట్టు. మీరు ప్రొఫెసర్, నేను స్టూడెంట్, ఎలా? నేను నీకు నువ్వు నాకు బామ్మది. ఫార్మాలిటీస్ ఎందుకు మధ్య? కొట్టు. ఓకే, ఊదన్నా. ఆహా, ఊదన్నా. బ్యాక్ లో ఊదన్నా. ఓకే. ఏంట్రా అప్పుడే స్కూల్కి వెళ్ళొచ్చావా? అప్పుడే నువ్వు జైలుకెళ్ళొచ్చావా? అబ్బా, మళ్ళీ మొదలు పెట్టావా? వాడితో ఎందుకురా గొడవ? వీడు అసలు తమ్ముళ్ళ బిహేవ్ చేస్తున్నాడా? అసలు నువ్వు అన్నేలా బిహేవ్ చేయడం నేర్చుకోరా. చూసావా, ఇలాంటి ఆడ మీద ప్రేమ ఎలా వస్తుందమ్మా? ఎవరి గాలి తక్కువ ప్రేమ. కొట్రా కొట్టు, ఇప్పుడు కాదురా, టయర్డ్ అయ్యాను, తినొచ్చి కొడతా. ఏంటి అప్పుడే వచ్చేసాడు వీడు? ఇందిగా మదర్ తెరీసా స్టేషన్కి వెళ్ళి తీసుకొచ్చింది. ఎందుకే తీసుకొచ్చావు? ఎందుకేంటండి, వాడు ఇంటికి పెద్ద కొడుకు. పెద్ద కొడుకు అయితే పెద్ద కొమ్ములు మొలిచాయా? ఆ మాట అంటారు సిగ్గు లేదు? ఎప్పుడు చూసినా వైన్ షాపులు, పిట్టగోళ్ళు, లేకపోతే పోలీస్ స్టేషన్లు. విన్నావా అమ్మా? అందుకే ఇంటికి రానని చెప్పాను. మరి ఎందుకు వచ్చినట్టు? ఎటైనా వెళ్తే మీరు ఫీల్ అవుతారని. ఇక్కడ ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు. రేయ్, కన్న కడుపుని అమ్మ తీసుకొచ్చింది. మా కడుపు నువ్వేం నింపక్కర్లా. నీ కడుపు నింపుకోవడానికి ఒక ఉద్యోగం చేస్తే చాలు. ఒకళ్ళ కింద పని చేయడం నా వల్ల కాదు. రే, నువ్వేం మాట్లాడొద్దురా. మాట్లాడినవే, ఉద్యోగం కాకుండా మరేం చేస్తాడో కనుక్కో. బిజినెస్ చేస్తా, 1,00,000 రూపాయలు ఇవ్వండి అని 6 నెలలు చెడుతున్నా. ఇచ్చారా? ఏంట్రా బిజినెస్? బిజినెస్ గురించి నీకేం తెలుసు? మాకు తెలుసు, బిజినెస్ అంటే వ్యాపారం. తిరు, ఊరుకోరా. ఊరుకో అమ్మా, నువ్వు చేసే రియల్ ఎస్టేట్ బిజినెస్ నేను చేస్తా. ఏడ్చావు, ఇప్పటికే ఓ వ్యవహారం నమ్మి 20 లక్షలు ల్యాండ్ మీద పెట్టి లాక్కోలేక పీక్కోలేక నరకం అనుభవిస్తున్నా. ఆ 25 లక్షలు నాకు ఇచ్చుంటే ఈ పాటికి స్వర్గం అనుభవించే వాళ్ళం. అబ్బో, ఏ రూట్ లో బాబు? నువ్వు మోసపోయినట్టు మోసపోవడానికి నేనేమంత అమాయకుని కాదు. ఏమ్మా, నేనేమన్నా అప్పు చేస్తామన్నానా? బ్యాంక్ లో ఉన్న 4 లక్షల్లో 1,00,000 ఇమ్మన్నాను, అంతేగా. ఉన్నదంతా నీ మొహాన్ కట్టి కుటుంబంతో సహా వీధిలో పడమంటారా? ఏమండి, ఎవరినో నమ్మి 25 లక్షలు ఇచ్చారు, కన్న కొడుకు నమ్మి 1 లక్ష ఇవ్వలేరా? నువ్వు ఇలాంటి వెధవ రికమెండేషన్ ఎన్ని చేసినా వీడికి 1,00,000 రూపాయలు కాదు, 100 రూపాయలు కూడా ఇవ్వను. ఇవ్వను. అయితే నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటానంటే ఇంట్లో ఉంటాను వీలేదు. పోరా. పోతా. బయట నా కొడుకు చెప్పడానికి వీలేదు. మీరు కూడా నా తండ్రిని ఎక్కడా చెప్పొద్దు. ఏంటండి మీరు? వాడు ఏం తినకుండా వెళ్ళిపోతున్నాడు. వాడా వారం రోజులు సరిపడా లాగించే ఉంటాడు. ఫేస్ అలా పెట్టాడంతే. అది కాదండి, 7 దోశలు లాగిచ్చేశాడు. లెక్కలు బుక్కులో దోశల్లో కాదు. ఇప్పుడు కాదురా, నేను వెళ్ళిపోయాక నా వాల్యూ ఏంటో అందరికీ తెలుస్తుంది. ఏమిట్రా నీ వాల్యూ? నిన్ను పెంచడం కన్నా ఒక గేదెలు పెంచితే ఎంత లాభమో తెలుసా? పాలు, వెన్న, నెయ్యి, ఆఖరికి దాని పేర కూడా అమ్ముకోవచ్చు. చా, గేదెని పెంచడం అంత ఈజీ ఏం కాదు. నిన్ను పెంచడం కంటే అదే బెటర్. అలాగా?
ఏంట్రా ఇది? కనపడటం లేదా? గేదె. అది తెలుస్తూనే ఉంది, ఎందుకు తీసుకొచ్చావు? నువ్వేగా అన్నావు నన్ను పోషించడం కంటే దీన్ని పెంచుకుంటే లాభమని. 2 రోజులు పోషించు, చూద్దాం. ఇప్పుడు కూడా అదే అంటున్నాను రా, నేను పెంచడం కంటే దాన్ని పెంచడం లాభం. వస్తా. రావద్దు, వెళ్ళు. ఏమిటి? ఆ, ఏంటండి? ఊరుకో. అరే తిరు. వెళ్ళనివే, వెళ్తే గానీ మన విలువ ఏంటో వాడికి తెలీదు. నువ్వు పద. చూసావే, నీ లైఫ్ లో ఎప్పుడైనా లైఫ్ బాయ్ సోపుతో సాన్ చేసావా? ఎంత బాగా చూసుకుంటాను నేను. వెళ్ళి క్లీన్ చేయని. అరే తిను, బాగా తిను, లాగించాయి లాగించాయి. పాలు 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 పాలు. మా అమ్మ కాదు, మా తల్లి కాదు, పాలిదే కాదు. అబ్బో, ఇప్పుడే కదా ఇంత శుభ్రం చేశాను, మళ్ళీ కప్పు చేసుకున్నావా? అయ్యో, నా లైఫ్ లో ఇంత సేవ ఎవరికి చేయలేదే, ఫస్ట్ టైమే. నేను పెంచడం ఇంత కష్టమా? కొంచెం క్లీన్ చేయని. అసహ్యం చేసాం మరి, ఏదో పేడ. అయ్యో, మొత్తం సెక్యూరిటీ పోయింది బాబోయ్. నా మీద వచ్చి వస్తావా? నీ బుద్ధి పోనిచ్చావు కదే, చంపేస్తా, నరికేస్తా, చంపేస్తా, నీ అంతు చూస్తా. హలో బ్లూ క్రాస్. నన్ను నాన్న దెబ్బలు పెడితే ఓ దెబ్బ కొట్టాను, అందుకు తీసుకొచ్చి లాకప్లో పెడతారా? అబ్బో, చూసావా నాన్న, చిన్నప్పటి నుంచి నన్ను ఎన్నిసార్లు తిట్టినా కొట్టినా ఒక్కసారైనా ఎదురు చెప్పానా? ఆఫ్టర్ ఆల్ గేదె స్టేషన్ దాకా తీసుకొచ్చింది. అందుకే కొడుకే గేదె గేదె. ఇలాంటి కొడుకుని కంటే పోలీస్ స్టేషన్కి రా, ఏకంగా నరకానికే పోతా. టైం అవుతుంది సార్. ఎక్స్ట్రా చేయకు, ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండు. కుళ్ళి ఎదవా. ఈ ఫాలోయింగ్ చూసేగా కుళ్ళి ఎడుతున్నావు. ఎదవా ఎదొక్కర్రే ఎదవా. ప్లీజ్, నాకు ఇలాంటివి నచ్చావు. కళ్ళోడు తీసేస్తే ఇంకా క్లారిటీ ఉంటుంది. పట్టుకో సార్. ఈ రోజు మీరు చేసిన ఇన్వెస్టిగేషన్ కి ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు వచ్చింది. ఓ జర్నలిస్ట్ గా దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు సార్? సింగిల్ గా ఉన్నప్పుడు అడగాల్సిన ఏదో క్వశ్చన్. సారీ సార్. నెక్స్ట్. సార్, మేము తెలుగు లలిత కళాభవనం నుంచి వచ్చాం సార్. మీకు పురస్కారం ఇద్దాం అనుకుంటున్నాం. ఈ ఆస్కారాల మీద పురస్కారాల మీద నాకు పెద్ద ఒపీనియన్ లేదు. నెక్స్ట్. సార్, మీ నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి సార్? ఇంకా డిసైడ్ చేయలేదు. డిసైడ్ అయితే డిలే ఉండదు. నెక్స్ట్. సార్, ఇలాంటి ఆపరేషన్స్ రిస్క్ అనిపించట్లేదా? రిస్క్ ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. సార్, ఇప్పుడు మోషన్ అవ్వకు. చూడటానికి బొద్దుగా చాలా బాగున్నావు. పాపలు కూడా అవకాశం ఇద్దాం. చెప్పండి సార్, మీరు యూత్ కి ఇచ్చే సలహాలు సందేశాలు ఏమైనా ఉన్నాయా? సలహాలు సందేశాలు ఇవ్వటం ఖాళీగా ఉండే వాళ్ళు చేసే పని. యూత్ బిజీ, నేను బిజీ. సార్, మీ ఆపరేషన్ ఇంకెన్నాళ్ళు? మీ పోరాటం ఎంతవరకు సార్? ఈ సమాజంలో కుళ్ళిపోయేంత వరకు, అవినీతి పరుల్ని ఏరి పారేసే వరకు ఎవరిని వదలను 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 వదలను. ఏమిటి సార్ ఇది? రోజు కూర్చుని కళ్ళ కాకపోతే కష్టపడి వాటిని నిజం చేసుకోవచ్చు కదా. ఒరే కాసే, నిన్న కల్లో కేట్ విన్స్లెట్ ని, అదేనా టైటానిక్ హీరోయిన్ నేను అని కలొచ్చింది. కష్టపడితే అయిపోద్దా? 1% ఛాన్స్ ఉందా? నేను ఇడ్లీలో బొంబాయి చెట్టు ఏమన్నా తెచ్చావరా? లేదు సార్. ముందు నీ పని నువ్వు సక్రమంగా చెయ్యి. నేను బాగా కష్టాల్లో ఉన్నప్పుడు గౌరవంతాను. దేనికి సార్? నీ యథోసలాలు వినటానికి. ఏ తెచ్చావు? టీ తెచ్చాను సార్. మరి పోయి ఏరా, నువ్వు ఇంక వెళ్ళలేదా? ఎండి గారు మిమ్మల్ని రమ్మంటున్నారండి. టీ తాగేసి వస్తానని చెప్పు. ఆంజనేయులు సార్, టైం ఎంత? నీకెన్నిసార్లు చెప్పాలరా ఆ గడియారలో బ్యాటరీ మార్చమని? ఎండి గారు టైం తెలుసుకోవాల్సినప్పుడల్లా ప్రతిసారి నన్నే పిలవాల్సి వస్తుంది. ఎర్లీ మార్నింగ్ 11:30. అయిపోయిన బ్యాటరీ గురించి, ఆగిపోయిన గడియారం గురించి అడగటానికి నిన్ను పిలవలేదు. లేటుగా ఎందుకు వచ్చావు? తొందరగా వచ్చి పీకేదే ఉంది సార్. మీరు విన్నది కరెక్టే, తొందరగా వచ్చి పీకేదే ఉంది అన్నాను. ఆంజనేయులు, ఏదో చిన్నప్పుడు మీ నాన్న దగ్గర చదువుకున్నాను కదా అని ఆయన గురుదక్షిణగా నిన్ను భరిస్తూ వచ్చాను. నన్నేమైనాను కానీ నా ఛానల్ని ఏమైనంటే నేను ఊరుకోను. ఉన్నదంతా ఊడ్చి తిరిగి పెట్టా.
ఎంతో కష్టపడి రన్ చేస్తూ మీ అందరికి ఇంత శాలరీస్ ఇస్తుంటే అంతెంత అన్ని పోను 5,300. అది మా ఇంట్లో కుక్కలు ఉన్నా సరే. ఇంట్లో కుక్కాడుంది. మా ఇంటి ఓనర్ ఉంది. ఆయన ఇదే పొజిషన్ లో పక్క ఛానల్ 25,000 ఇస్తున్నారు. మరైతే వెళ్ళు. వెళ్దాం. ఇంటర్వ్యూ ఇంగ్లీష్ లో చేస్తారంట. నీ ఒక్కడి వల్ల స్టాఫ్ మొత్తం చెడిపోతున్నారు. ఒక్కడి వల్ల చెడిపోవడం బాగుపడడం అనేది జరిగితే అమెరికా నిండా బిల్ గేట్స్ ఉండాలి, ప్రపంచం అంతా లాటికల్లే ఉండాలి. లాజిక్ కోసం వెతకండి సార్, అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. మీరు అలా చూస్తూ ఉండండి. ఎప్పటికైనా రవితేజ అనే ఛానల్ పెడతాను. వెలుగుతున్న సూర్యుడి మధ్యలో నవ్వుతూలా నిలబడతాను. ఎలా ఉంది ఎంబలం? ఓకే, మరి అమౌంట్ ఎక్కడి నుంచి తెస్తావు? సంపాదిస్తాం. ఇక్కడ ఉండే ఇవాళ మెనూ ఏంటి సార్? పని ఉండదు, పాటు ఉండదు, దీనికి మాత్రం తక్కువ ఉండదు. గుర్రం గుడ్డిదైనా దాన తప్పదు కాదు సార్. పని లేదని మీకు తెలుసు, ఎదో తెలుసు, ఈ కడుపు తెలియదు సార్. దాన తప్పేద్దాం. నేను సత్యబాబుని మాట్లాడుతున్నానండి. నా సెల్ ఫోన్ ఇవ్వకుండా ఏడిపించేస్తున్నారండి బాబు. అసలు మీరు ఎవరు సార్? ए आकाशवाणी का पंचरंग कार्यक्रम विद भारती आपकी फरमाइश कार्यक्रम के पहले चोर फिल्म से केसदास का गाना सुनिए. गीत पप्पा लहरी, संगीत लक्ष्मीकांत पालेर. फरमाइश करते हैं बुलंदर शहर से पप्पू उप्पू डप्पू तुप्पू, महादेवपुरम आंध्र प्रदेश से सेलून सत्यबाबू और तमुड़ सूरबाबू, बापिनीड वर्मा और गुल्लो पंतुल शर्मा. सुनिए गीत. मसक मसक सीकटिलो मल्ले तो टयनकाला మా పటేల కలుసుకో నీ సెల్ ఫోన్ దొరుకుతుంది. ఓకే. శ్రీలంక బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఆసియా సేవా విభాగం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. మా అక్క పేరు సెన్స్లక్ష్మి మీనాక్షి. అయ్య బాబు బాబు గారు మీరు ఎప్పుడు వచ్చారండి? వచ్చి చాలా సేపు అయింది. నువ్వు ఫోన్ లో మాట్లాడుతున్నావు ఏంటి? నేను నా సెల్ ఫోన్ గురించి మాట్లాడుతుంటానండి. ఆ తెలుగులో తప్ప అన్ని భాషల్లో మాట్లాడుతున్నాడండి. కొంచెం మీ టాలెంట్ ఉపయోగించి నా సెల్ ఫోన్ నాకు ఇప్పించండి. అయ్య బాబాయ్ నేను ఇలా ఎవరితో మాట్లాడు? మౌన్ వ్రతం. నాతో మాట్లాడినట్టు వీటితో మాట్లాడండి. సరిగ్గా నేను ఫోన్ కొట్టినప్పుడు మీ సెల్ రింగ్ అవ్వాలంటే ఆ పని చేయండి. నేను మీ సెల్లో మాట్లాడతానండి, మీరు ఈ ఫోన్ లో మాట్లాడండి. అయితే మీరు రండి. కొంచెం దూరం కూర్చో. బాగా మాట్లాడండి. హలో హలో, ఎవరండి? బాపినీటి గారు ఉన్నారమ్మా. ఆ పోరంపోకూడదు మీకు ఎందుకండి? మీరు ఎవరండి? నేను హైదరాబాద్ నుంచి సీఎం గారు పిఏ మాట్లాడుతున్నానమ్మా. ఆయనకి ఎంపీ టికెట్ వచ్చిందని చెప్పమ్మా. ఆడికి ఎంపీ టికెట్ అండి బాబు. అడుగుతూ పోరంపో కదవా? మీరు ఇచ్చిన పార్టీ పడి అంతా ప్యాకెట్ ఆడేస్తాడు. ఓ పని చేయండి, అమెరికాలో మా తమ్ముడు ఉన్నాడండి, ఆడికి ఇచ్చాను సీటు. ఆడు రాగానే మీకు 5 లక్షలు ఇప్పించేస్తాను పార్టీ పడి. ఏంటి డబ్బులా ఎంటుకులా? ఒరే ఎదవన్నారు ఎదవ. బాపిని ఇలాంటి ఉత్తముడు గురించి అలా తిట్టావనుకో కళ్ళు పోతాయి, చంపేస్తాను రే. నీ సెలూన్ షాప్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయండి. ఏటీలో రివర్స్ అయిపోయి సడన్ గాని ఎవరో ఫోన్ చేయండి. ఎవడో పిచ్చి ఆసుపత్రి ఇచ్చాడు, రాంగ్ నెంబర్. ఏమండి నా సెల్ ఫోన్ గురించి ఏమన్నాడండి? ఈ జన్మలో ఏమన్నాడు? మై మరచిపోయాను అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాయనే. పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దే